నమస్తే భయ్య, ఈరోజు మన దగ్గరికి యాక్టివ్ 4G బ్లూ కలర్ వెహికల్ సర్వీసింగ్ జనరల్ రిపేర్ అని చెప్పేసి వచ్చిందనమాట. సో డోమ్ ఓపెన్ చేసి ఫుల్ బాడీ వాష్ అయితే ఏం చేసినాం. సో అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే ఫుల్ డ్రైన్ చేసేసినాం. ఆయిల్ చాలా అంటే చాలా పాడైపోయింది. సో ఆయిల్ అయితే రీఫిల్ చేస్తాను. ఇంకోటి ఎయిర్ ఫిల్టర్ కూడా చాలా అంటే చాలా జామ్ ఉంది. కస్టమర్ తర్వాత చేంజ్ చేసుకుంటారు. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసేసి ఇంజన్ ఆయిల్ అయితే రీఫిల్ చేసినాం. అలాగే ఎయిర్ ఫిల్టర్ కూడా క్లోజ్ చేసేసినాం. అలాగే బ్రేక్స్ చెక్ చేసినాం, బాగుంటే అవే క్లీన్ చేసి పెట్టాం. స్పార్క్ ప్లగ్ కంప్లైంట్ ఒకటి ఉంటే స్పార్క్ ప్లగ్ కూడా చెక్ చేసినాం. అలాగే కార్పెటర్ కూడా క్లీన్ చేయమన్నారు కస్టమర్. సో కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం కార్పెటర్ కూడా నీట్గా ఓపెన్ చేసి క్లీన్ చేసి, అలాగే వెనకాల వీల్ కూడా క్లీన్ చేసి పెట్టేసినాం. బ్రేక్స్ అండ్ స్పార్క్ ప్లగ్ కూడా మళ్ళీ క్లోజ్ చేసేసినాం. అలాగే స్మాల్ ఫిల్టర్ అని ఉంటుంది కదండి, ఇది కూడా చాలామందికి తెలియదు. ఇది కూడా క్లీన్ చేసుకోవాలి ప్రతి సర్వీస్లోనూ. ఈ ఫిల్టర్ కూడా చాలా అంటే చాలా పాడైపోయింది. సో నీట్గా పెట్రోల్ వాష్ అయితే చేపించేసినాం. అయిపోగానే మళ్ళీ రీఫిట్టింగ్ అయితే చేసేసినాం. అలాగే తర్వాత కార్పెటర్ కూడా మళ్ళీ రీఫిట్టింగ్ అయితే చేసేసినాము. రీఫిట్టింగ్ అయిపోయిన తర్వాత డోమ్ క్లోజ్ చేసి బోల్ట్స్ పెట్టేసి కంప్లీట్గా డోమ్ మొత్తం ఫుల్ టైట్ చేసేసిన తర్వాత పాలిష్ మొత్తం ఫుల్ వెహికల్ మొత్తం అప్లై చేసేసినాం అనమాట. మనం ఎంత పని చేసినా కూడా వెహికల్కి పాలిష్ కొడితే ఆ లుక్కే వేరు ఉంటుంది అనమాట. పాలిష్ కొడితే కంప్లీట్గా ఫుల్ సర్వీస్ అయినట్టు నీట్గా కనబడుతుంది. ప్లస్ కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అవుతాడు. నీట్గా అప్లై చేసిన తర్వాత మళ్ళీ తర్వాత క్లాత్ అయితే కొట్టించేసినాం కంప్లీట్గా. అయిపోయిన తర్వాత సూపర్ అయిపోయింది బైక్. చూస్తున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో అయిపోండి. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. జై మెకానిక్. జై మెకానిక్.